అందరికి లేస్తా లేస్తా ఏ బాబు లేవు. ఓకే, ఇంకేమైనా ఉన్నాయా? ఓకే. అందరికీ నమస్కారం అండి. ఇంతమంది మీడియా మిత్రులు చూడడం చాలా ఆనందంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీడియా వాళ్ళు లాంచ్ చేయడం, మీడియా చేతుల్లో లాంచ్ అవ్వడం, ఆ ట్రైలర్ ఇట్స్ హ్యూజ్ హ్యూజ్ థింగ్ ఫర్ అస్. థ్యాంక్ యూ సో మచ్. హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ ఆల్ ద మీడియా పీపుల్ హియర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీ సపోర్ట్ లేకపోతే మేము ఎక్కడ ఉన్నాం, ఎలా అన్నా ట్రోల్ అవుతాం, ఏమన్నా చేయగలుగుతాం, అంతా మీ సపోర్ట్ వల్లే. అండ్ యా, నా పేరు కిరీటి రామరాజు. నేను ఈ సినిమాలో ఒక పాత్ర చేయడం జరిగింది, ఆల్ బికాస్ ఆఫ్ డైరెక్టర్ దయా. అండ్ వీళ్ళతో ఒక క్యూట్ కాంబినేషన్ అండి. అన్న అన్న డైరెక్టర్, తమ్ముడు హీరో, అంతేనా? ఉల్టా చెప్పాను. అన్న హీరో, తమ్ముడు డైరెక్టర్. అసలు ఇంత క్యూట్ కాంబినేషన్ వీళ్ళది. అండ్ కెమిస్ట్రీ కూడా చాలా బాగుండింది. హీరోయిన్ కంటే హీరో డైరెక్టర్ కెమిస్ట్రీ వేరే లెవెల్లో ఉండేది సెట్లో. అండ్ ఫస్ట్ టైం నాకు ఈ స్టోరీ చెప్పినప్పుడు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనం అందరికీ ఒక చిన్న లోపల ఒక చిన్న ఒక ఒక చిన్న కోరిక ఉంటుంది అనమాట. ఇలా కూడా మనకి ఈ ఈ సినిమాలో హీరోకి జరిగినట్టు మనకు కూడా జరిగితే ఎంతో బాగుంటుంది కదా అని ఒక చిన్న కోరిక ఉంటుంది. ఆ కోరికని తీసుకొచ్చి మనోడు సినిమా తీశాడు. ఆ కోరిక ఏంటనేది, సైకలాజికల్ గేమ్తో ఆ హీరో ఏం అవస్థలు పడతాడు అనేది మీరు సినిమాలో చూడండి. అండ్ ఆ సినిమాని, ఆ పాత్రని చాలా ఎక్సైటింగ్గా, చాలా వండర్ఫుల్గా, ఎంగేజింగ్గా చేసినందుకు ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ ఆల్సో ఏ పార్ట్ ఆఫ్ this project. And yeah, game on, and on Feb 2nd, please watch and encourage our film. It's a small team, but really hardworking, stylish making, and really good team. All he needs is a good story. He will entertain you more and more. And Ravi Kastur గారికి ఈ సినిమా ఇంకా మంచి డబ్బులు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేస్తుందని ఆశిస్తూ, నవాబ్ గ్యాంగ్ వాళ్ళ పాట చాలా ఎక్సైటింగ్ ఉంటుందండి. యూ హ్యావ్ టు వాచ్ ద ఎంటైర్ సాంగ్స్ అండ్ ఆల్సో ద మ్యూజిక్ డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ సచ్ ఎ కిక్ యాస్ మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్. కొంచెం ఫార్మల్గా వద్దు, నా ఎట్లయితే ఉన్నానో అట్లా మాట్లాడతాను. మరి ఫార్మల్గా అయిపోతే ఏదో ఇప్పుడు సినిమా తీసినానికి కొత్తగా మాట్లాడాల్సి వస్తుంది. సో నా పేరు రవి కస్తూరి అండి. ఇది నా ఫస్ట్ ప్రొడక్షన్. సో నేను బేసిక్గా ఆస్ట్రేలియాలో ఉంటాను. సో గీతు నా క్లాస్మేట్. మా జర్నీ స్టార్ట్ అయింది ఇప్పుడు కాదు, 2011లో స్టార్ట్ అయింది. 2011లో మేము కూర్చొని బ్యాక్ బెంచ్ చేస్తాను అన్నట్టు, వెనకాల కూర్చొని జస్ట్ ఏదో ఒక రోజు ఒక సినిమా తీద్దామా అని మాట్లాడుకునే టైంలో అది అట్లా వెళ్ళిపోయింది గాలికి. మళ్ళీ 2021 అనుకుంటా, 2021లో జస్ట్ ఒక కాల్, ఇట్లా స్టోరీ ఉన్నదంటే చెప్పు మామ చేసేద్దాం, మంచిగా చేద్దాం ఈసారి అన్న టైప్లో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయ్యి, సారీ వణుకుతున్నా, కొంచెం స్టేజ్ ఫియర్ ఉన్నది నాకు. సో అట్లా స్టార్ట్ అయింది. అక్కడ నుంచి ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ప్రతి ఒక్క దగ్గర, అసలు సినిమా తీస్తే క్వాలిటీ అనే దగ్గర, మ్యూజిక్ అనేది ఏ విషయంలో అయినా సరే, క్యారెక్టర్స్ అయినా సరే, అన్నిట్లో కాంప్రమైజ్ కాకుండా చాలా జాగ్రత్తగా సినిమాని అయితే చేసేసామండి. చాలా చూశాను నేను. ఇది మస్ట్ వాచ్ థియేటర్ అనే ఫీలింగ్ ఇది. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీస్ వచ్చినాయి, మీరు అందరూ ఓటీటీస్లో రావచ్చు, మళ్ళీ చూడొచ్చు అని వెయిట్ చేస్తుండొచ్చేమో. బట్ థియేటర్లో చూస్తే మీకు గూస్ పింపుల్స్ కూడా వస్తాయి అప్పుడు. సో ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. మేము అంటే కాన్ఫిడెన్స్గా ఎందుకు చెప్తున్నాను అంటే, ఇట్లాంటి సినిమా తెలుగులో లేదండి ఇప్పుడు దాకా. మీరు ఎంగేజ్ అయిపోతారు ఫస్ట్ పాయింట్ టు ది లాస్ట్ పాయింట్. సో అందుకే ఐ రిక్వెస్ట్ యూ ఆల్ టు వాచ్ ఇన్ ది థియేటర్స్. అండ్ థ్యాంక్ యూ దయా ఫర్ ద స్టోరీ. థ్యాంక్ యూ మామ. థ్యాంక్ యూ నేహా సార్. మీకైతే దండం పెట్టేసేయాలి సార్. మాకు చాలా సపోర్ట్ అసలు. యా, యు ఆర్ వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ Kiriti. We've never met before, but yeah, thank you so much. I loved your character in the movie. And music guys, hey. Nawab Gang super music ఇచ్చారు, 2 songs. And మన DOP ఆయన నెక్స్ట్ హీరో పెట్టి ఏదో సినిమా చేయాలని చెప్పి ప్లాన్ నడుస్తుంది బ్యాక్గ్రౌండ్లో. అశ్విన్
థ్యాంక్ యూ, నైస్ బ్యూటిఫుల్ సాంగ్. అండ్ ఒక అతను మిస్ అయ్యాడండి, మెయిన్ అభిషేక్ అని చెప్పేసి. బీజిఎం అయితే చించి, దాన్ని ఏమంటారు, మొత్తం చాపని చించి తీసి దిబ్బల పడేసిన టైప్ లో చేసేసిండు. మీరు చూస్తే థియేటర్ లో ఈ సినిమాని ఇట్లాంటి మ్యూజిక్ అనేది ఇప్పుడు దాకా ఒక తెలుగు సినిమాలో ఎందుకు చేయలేదు వేరే వాళ్ళు అనే కొత్త ఇది స్టార్ట్ చేస్తారు ఆలోచన. సో వన్స్ అగైన్ థియేటర్స్ లో చూడండి సినిమా. February 2 వస్తున్నాం, చించేద్దాం ఆ రోజు. గేమ్ ఆన్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. హలో, గుడ్ మార్నింగ్ అండి. వచ్చిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, ఎస్పెషల్లీ ప్రెస్ మీడియా అందరూ. మీరు పొద్దు నుంచి నైట్ వరకు చాలా కష్టపడతారు, నాకు తెలుసు. నేను కూడా ఒక జర్నలిస్ట్నే, జర్నలిజం డిగ్రీ. నేను ఒక జర్నలిస్ట్గా ఇంటర్న్షిప్ స్టార్ట్ చేసి ఫోటో జర్నలిజం నుంచి తర్వాత సినిమాలోకి వచ్చాను. సో మీ అందరిలో నేను ఒకడిని, నన్ను సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేను. అండ్ కమింగ్ టు గేమ్ ఆన్ ఫిల్మ్ అండి, ఇది ఈ కథ రాయడానికి ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది. షూట్ చేయడానికి ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది. పోస్ట్ ప్రొడక్షన్, బిజినెస్, మార్కెటింగ్ అదంతా తెలుసుకొని మేము ఫినిష్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 1 year పట్టింది మాకు. సో ఈ ప్రాసెస్లో ఎప్పుడైనా ఇలా కొంచెం ఎగ్జాస్ట్ అయిపోయి అలసిపోయినప్పుడు మాకు వచ్చే ఎనర్జీ, ధైర్యం మా సినిమానే. చాలా కష్టపడ్డాం మేము అందరం. ఆల్ ద టెక్నీషియన్స్, ఆల్ ద రైటర్స్, నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళందరూ. అండ్ ఎస్పెషల్లీ మా యాక్టర్స్, ఆల్ ది యాక్టర్స్ అసలు చాలా బాగా పర్ఫామ్ చేశారండి. చాలా బాగా చేయించుకున్నాను కూడా నేను. సో చేయించుకున్నప్పుడు వాళ్ళు ఎంత బాగా చేస్తుంటే నేను ఇంకా ఎక్సైట్ అయ్యేవాడిని. సో చాలా న్యాచురల్గా, రియలిస్టిక్గా యాక్ట్ చేశారు. సో దిస్ ఇస్ మేజర్లీ ఒక కమర్షియల్ స్క్రిప్ట్ని రియలిస్టిక్ అప్రోచ్తో రా అండ్ రస్టిక్గా తీసుకెళ్ళడానికి ట్రై చేశాను. నేను ఒక హార్డ్ కోర్ పూరి జగన్నాథ్ ఫ్యాన్ అండి నేను. సో ఫ్యూచర్లో నేను సార్ తోటి వర్క్ చేయలేదు, కలవలేదు, బట్ ఒక ఫ్యాన్ ఈ సినిమా తీశాడు అని తను హ్యాపీగా ఫీల్ అయితే నాకు అది చాలు. అండ్ కమింగ్ టు ఆర్ టెక్నికల్ టీమ్, ఈ సినిమాని నాకు ఇంత బాగా సపోర్ట్ చేసినందుకు మా కెమెరామ్యాన్, అతను లేకపోతే ఆబ్వియస్ గా ఇంత విజువల్స్ వచ్చే కాదు. చాలా యంగ్ టీమ్ అండి, అది నాకు చాలా ప్లస్ అయింది. సో మా సింక్ కానీ మా ఐడియాస్ అవన్నీ చాలా బాగా వర్కౌట్ అయినాయి. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ అభిషేక్ గారు, అతను చెన్నైలో ఉంటాడు. సో ఈ డిడ్ అ ఫ్యాబ్యులస్ జాబ్ అండి. మేము ఇంత కష్టపడి మేము షూటింగ్ చేసి ఖర్చు పెట్టుకున్న దానికి బీజిఎం తోటి వేరే లెవెల్ తీసుకెళ్ళాడు. ఐఎమ్ రియలీ హ్యాపీ వీళ్ళతోటి వర్క్ చేసినందుకు. అండ్ ఆల్ మై మ్యూజిక్ టీమ్, నవాబ్ గ్యాంగ్, అశ్విన్, అరుణ్, వీళ్ళు కూడా మంచి సాంగ్స్ ఇచ్చారు సిచ్యువేషన్ తగ్గట్టు, చాలా న్యూ ఏజ్ గా యూత్ ఎక్కేటట్టు. హ్యాపీ. అండ్ కమింగ్ టు గీత్, ఈ క్యారెక్టర్ ని పుల్ ఆఫ్ చేయడం చాలా 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 కష్టం అండి. మీరు ట్రైలర్ లో చూసినప్పుడు తెలుస్తుంది ఆ కళ్ళల్లో ఇంటెన్సిటీ, ఆ బాడీ లాంగ్వేజ్ అవ్వచ్చు. ఇది ఒక యాక్షన్ ఫిలిం తీయడం చాలా కష్టం. తీసేసాము, చాలా కష్టపడి తీసాం, అయిపోయింది. ఈ సినిమా మళ్ళీ నన్ను తీయమన్నా నేను తీయలేను. మా టీం అందరం ఒక సింక్ లో, ఒక టైమింగ్ లో ఏదో ఒక మ్యాజిక్ జరిగింది. సో చాలా బాగా వచ్చిందండి. మీరు చూస్తారు స్క్రీన్ మీద కొత్త కంటెంట్, కొత్త స్క్రిప్ట్, ఒక న్యూ కమర్స్ ని మీరు ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉంటారు, మేము చూస్తూనే ఉన్నాము. సో అది మాకు చాలా పెద్ద కాన్ఫిడెన్స్ అండి. చిన్న సినిమా, పెద్ద సినిమా అని ఏమీ లేదు. ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే అదే పెద్ద సినిమా. సో మేము చాలా ఛాలెంజెస్ కూడా ఫేస్ చేసామండి. చిన్నవాళ్ళు, కొత్త వాళ్ళు, చిన్నవాళ్ళు, కొత్త వాళ్ళు అని చాలా బాధగా ఉంటుంది అప్పుడప్పుడు. బట్ మా కంటెంటే మాకు ధైర్యం. సో మాకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. సపోర్ట్ చేయని వాళ్ళకి కూడా చాలా థ్యాంక్ యూ. ఎందుకంటే మీరు సపోర్ట్ చేయకపోవడం వల్లే మేము ఇంత స్ట్రాంగ్ గా, ఇంత టఫ్ గా తయారయ్యాం. మేము ఒక ఛాలెంజ్ లా తీసుకుంటాం ఇది. Feb 2 రోజు మీరు చూస్తారు సినిమా. అండ్ కమింగ్ టు అవర్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ నేహా సోలాంకి, తిను
మేము వర్క్షాప్స్ చేసేటప్పుడు చూశాను, నాకు అర్థమైంది. చాలా బాగా ట్రైన్ అయింది, చాలా బాగా వర్క్ చేసింది తిను. ప్రతి సీన్ ముందల అమ్మో ఈ సీన్ చాలా కష్టంగా ఉంటుందని తనకు అనిపించినా ఒక్కసారి కెమెరా ముందుకు రాగానే చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది. చాలా ఛాలెంజింగ్ క్యారెక్టర్ తనకి, చాలా ఇంటెన్స్ క్యారెక్టర్. ఉన్న క్యారెక్టర్స్ అన్ని చాలా గ్రేష్ ఉంటాయండి. ఎవరు హీరో ఎవరు విలన్ అనేది ఉండదు. సో ఇట్లాంటివి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి థ్రిల్లర్స్ అన్ని. అండ్ ఇట్స్ అ ప్రాపర్ ఫ్యామిలీ, ఫ్యామిలీతో వచ్చి చూడాల్సిన సినిమా అండి. రెగ్యులర్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కాదు ఇది, కానీ ఫ్యామిలీ డార్క్ ఎమోషన్స్ ఉంటాయి. చాలా కొత్త అప్రోచ్ తోటి వచ్చాం మేము. అండ్ ఇలాంటి ఇంటెన్స్ క్యారెక్టర్స్ పుల్ ఆఫ్ చేసినందుకు మా ఆదిత్య మేనన్ సార్ తోటి వర్క్ చేసినందుకు కూడా ఇట్స్ ప్లెజర్ సార్ వర్కింగ్ విత్ యూ. ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యువర్ పార్ట్ ఆఫ్ దిస్. అండ్ మధుబాల మ్యామ్ కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేశారు. అసలు నేను కథ రాసుకునేటప్పుడు ఆ స్టైలింగ్ కానీ ఆ బాడీ లాంగ్వేజ్ కానీ ఎవరు పుల్ ఆఫ్ చేస్తారు, అలాంటి ఏజ్ వాళ్ళు పుల్ ఆఫ్ చేయాలంటే చాలా కష్టమైంది ఎతకడానికి. బట్ ఒకసారి మ్యామ్ ని కలిసి మాట్లాడినప్పుడు తను ఎక్సైట్ అయిన విధానం, ఫస్ట్ సిట్టింగ్ లోనే ఐఎమ్ డూయింగ్ దిస్ వెన్ ఎవర్ యూర్ దిస్ ఇస్ హ్యాపెనింగ్, ఐఎమ్ అ పార్ట్ ఆఫ్ దిస్ అని నాకు ప్రామిస్ చేసింది. అండ్ ఆ ప్రామిస్ ని తను చాలా బాగా ఫుల్ఫిల్ చేశారు. ఐఎమ్ రియలీ హ్యాపీ వీళ్ళందరితో వర్క్ చేసినందుకు, మా ఎంటైర్ టీమ్ అందరికి. అండ్ ఇంకొకడు ఉన్నాడండి మురళీకృష్ణ అని, ఆడు ఏడీగా జాయిన్ అయ్యాడు, కానీ 2 సార్లు ప్రమోట్ అయ్యాడు అసోసియేట్ నుంచి చీఫ్ అసోసియేట్ కి. ఏడ్రా ఈడు అద్దాలు వేసుకొని తిరుగుతున్నాడు ఇందాడి నుంచి. సో దిస్ గై ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ హిమ్. అండ్ ఇంకా ఇంకొకటి చెప్పాలండి, ఈ సినిమా ఆన్ స్క్రీన్ గీత్ హీరో అయినా కానీ నాకు మాత్రం ఆఫ్ స్క్రీన్ మా ప్రొడ్యూసరే హీరో. సో ఇంత కొత్త మంది తోటి కొత్తగా ఇంత ఛాలెంజింగ్ గా చేయడానికి ఇట్స్ నాట్ ఈజీ. ఐ నో ఎంత కష్టపడాలి అనేది ఇప్పుడు ఉన్న సినిమా పరిస్థితి. ఇంత కష్టపడి ఇప్పుడున్న సినిమా సిచ్యువేషన్స్ అందరికి తెలిసిందే. సో ఇంత ఛాలెంజింగ్ గా తీసుకొని ఎప్పుడు పాజిటివ్ గా ఉండి ముందుకు తీసుకెళ్ళటానికి మీరు చూస్తున్నారు ట్రైలర్స్ టీజర్స్ అన్ని క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. నేను చాలా హ్యాపీ, నా లైఫ్ లో కష్టపడిందంతా నాకు ఈ సినిమాలో వచ్చింది. అండ్ Feb 2 చూడండి, సినిమా నచ్చుతుంది అందరికి. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఎక్కడ మీకు బోర్ కొట్టదు. మా స్పీచ్ లో ఉన్న లాగ్ ఉండొచ్చు కానీ సినిమాలో మాత్రం లాగ్ ఉండదు, 100% ఇది. సో ఇంకా కిరీటి చాలా మంచి క్యారెక్టర్ చేశారు, వసంతి కూడా. సో మంచి సపోర్టింగ్ రోల్స్. అందరూ చాలా రాగా రస్టిక్ గా ఉంటారండి. ఇదైతే చెప్తున్నాను ముందే, డిస్క్లైమర్ అనుకోండి ఏమైనా అనుకోండి. సో అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, I want to thank me for my hard work, my effort, my creativity, everything. చాలా కష్టపడ్డాను ఈ సినిమాతో. సో Feb 2 తర్వాత మీరు వింటారు చూస్తారు గేమ్ ఆన్ సినిమా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ప్రెస్ మీడియా. అందరికీ నమస్కారం. ఇప్పుడు సినిమా బాగుందనేది అందరూ మాట్లాడారు, అది నిజమే. బట్ మోర్ దెన్ దాట్ దర్ ఆర్ సమ్ పాయింట్స్. అంటే ఇప్పుడు వీళ్ళు ఒక టీమ్గా మన గీత్, దయానంద్, రవి గారు, వీళ్ళు ముగ్గురు చాలా సంవత్సరాల నుంచి ఈ సినిమా కోసం వాళ్ళు కష్టపడుతున్నారు. దే ఆర్ పుట్టింగ్ ఇన్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. సో సినిమా బాగుంది. బట్ మోర్ దెన్ దాట్ నేను చెప్పబోయేది ఏమిటంటే, ఇప్పుడు మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేస్తేనే ఇలాంటి చిన్న సినిమాలు పైకి వస్తాయి. అప్పుడప్పుడు ఏదో ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఒక డైరెక్టర్ ఇదంతా చేస్తున్నప్పుడు రెసిస్టెన్స్ చాలా ఉంటాయి, కానీ అదంతా దాటి పైకి రావాలంటే మీలాంటి వాళ్ళు సపోర్ట్ చేయాలి కొంచెం. సో వీఆర్ రిక్వెస్టింగ్ యూ, మీ సపోర్ట్ ఉండాలి. కథ వచ్చి ఇట్స్ కంప్లీట్లీ డిఫరెంట్ అనేది మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. రెగ్యులర్గా వచ్చేలా ఉండదు. సరదాగా ఏదో ఒక సినిమా హిట్ అయిన తర్వాత ఆ సేమ్ ఫార్ములా కంటిన్యూ చేస్తూ చాలా సినిమాస్ వస్తాయి. కానీ ఈ సినిమా వచ్చి కంప్లీట్లీ ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో తీసుకొచ్చారు దయానంద్. అండ్ ఐ ఎంజాయ్డ్ వర్కింగ్ ఇన్ దిస్ ఫిల్మ్.
It was a wonderful experience. So all I can hope is me andari support to please help us to take this to another level. Thank you so much, and thank you. థ్యాంక్ యూ సో మచ్. హలో, హాయ్ అందరికీ. అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? బాగున్నారా అందరికీ? ఓకే, సో పాయింట్కి క్యా బోల్తే పాయింట్కి వస్తున్నాను. ఈరోజు నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను बिकॉज फाइनली इट्स हैपनिंग. और ट्रेलर तो आप सबने देखा, तो इट्स लाइक अ बिरयानी, you'll get everything. अभी मैं आई वुड लाइक टू कीप इट वेरी शॉर्ट एंड सिंपल दैट ये तो अभी ट्रेलर है, पिक्चर अभी बाकी है मेरे दोस्त. तो प्लीज सिनेमा को वस्तुनी हाँ, సినిమాకి రండి, సినిమా చూడండి, సపోర్ట్ చేయండి, give all your love and support. And I have never played this kind of character before, so I really want you guys to watch this film and give all the love and support to all the cast and crew. And we have done a lot of hard work, so please make it a big hit. Thank you so much. Wow. That's అండి అందరికీ హలో, గుడ్ మార్నింగ్. సో మీరు ఏదైతే ట్రైలర్ చూసారో అది మీకు ఏదైతే ఇంపాక్ట్ ఇచ్చిందో అది సినిమా చూసిన తర్వాత ఇచ్చే ఇంపాక్ట్లో ఇది ఓన్లీ 10% అనమాట. సో ఏదో గేమ్ ఆన్ అనేది ఇంగ్లీష్ టైటిల్ పెట్టుకొని ఏదో సరదాగా సినిమా తీసేసాంరా, రిలీజ్ చేసాంరా అనే దానికైతే మేము సినిమా తీయలేదు. మేము కొంచెం గట్టి కొడతాం. చిన్నప్పటి నుంచి పడ్డ కష్టం అంతా, కసంతా, సినిమా మాకు ఇచ్చిన ఇన్స్పిరేషన్ అంతా, మోటివేషన్ అంతా ఈ సినిమాలో కనిపిస్తుంది మీకు. సో మేము ఆల్మోస్ట్ చిన్నప్పటి నుంచి మంచి సినిమా తీద్దాం అనుకున్నాం. సో ఒక టైం తర్వాత మనకి ఏంటంటే సినిమా అంతా మిక్స్ అయిపోతుంది మనకి, అంటే సబ్స్టెన్స్ స్టోరీ అనేది మనం రీసెంట్గా మనం చూసిన దాంట్లో మనకు తెలుస్తుంది. ఈ సినిమాలో మేము చాలా రీసెర్చ్ చేసి, చాలా హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా చేసి గేమ్ ఆన్ అనే కాన్సెప్ట్ తీసుకొని దాంట్లో సూపర్ కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసుకుని, అంటే ఏదో కాన్సెప్ట్ గేమ్ ఆన్ అంటే కాన్సెప్షియల్ సినిమా కాదు, ఇట్స్ అ ప్రాపర్ హై ఆక్టేన్ యాక్షన్ డ్రామా. ఇది చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. ఈ క్యారెక్టర్స్ మధ్యలో జరిగే ఒక హై వోల్టేజ్ డ్రామా అనమాట. ఒక లూజర్, ఆల్మోస్ట్ ఒక గేమింగ్ కంపెనీలో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా చేస్తున్న ఒక ఎంప్లాయీ ఇన్సెక్యూర్గా ఉంటూ తిని అమ్మ జీవితం చచ్చిపోదని అమ్మ బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పి చచ్చిపోవడానికి వెళ్ళి తన లైఫ్లో ఒక గేమ్ స్టార్ట్ అయితే ఆ గేమ్ అసలు ఏ లెవెల్కి వెళ్ళబోతుంది, అందులో టాస్క్లు ఏంటి, టాస్క్లు ఎవరు ఆడిపిస్తున్నారు, ఎందుకు ఆడిపిస్తున్నారు, అసలు ఇతనే గేమ్లో ఎందుకు సెలెక్ట్ అయ్యాడు అని చెప్పేసి గేమ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మీకు ఎండ్ వరకు వెళ్తూనే ఉంటుంది, గ్రాఫ్ పెరుగుతూనే ఉంటుంది. మేము కొత్తలం కాబట్టి మేము కెరియర్ స్టార్టింగ్లోనే ఒక మంచి మాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం, ఒక స్పేస్ క్రియేట్ చేసుకుందాం అని చాలా హార్డ్ వర్క్ చేసి మీ ముందుకి ఈ సినిమా తీసుకురాబోతున్నాం. గేమ్ అయితే స్టార్ట్ చేసాం, ఇంకా గెలిపించాల్సింది మీరే. గేమ్ అయితే గట్టిగా ప్లాన్ చేసాం. అండ్ మాకు అంటే మీరు ట్రైలర్ చూసే ఉంటారు, మాకు టెక్నికల్గా కూడా మా అరుణ్ విశ్వనాథన్ కెమెరామెన్ అండ్ మనోడు చూసారా, బేసిక్గా స్టార్టింగ్ నవాబ్యాన్లో కలర్స్ వేసుకుంటుండే అనమాట. ఇప్పుడు మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయిపోయింది ఆ ప్యాలెట్ అంతా. సో మనోడు అసలు క్రేజీ వర్క్ చేశాడండి. అంటే మీకు చూసే ఉంటారు, ఇప్పుడు మీకు రెగ్యులర్ ఏదో ఒక స్కేల్ కనిపిస్తుంది ఇందులో, అండ్ కెమెరా విజువల్స్ కానివ్వండి ఇదంతా ఒక మంచి స్కేల్ కనిపిస్తుంది. అండ్ అభిషేక్ అయ్యర్ మా బీజం ఇచ్చిన అతను అసలు ఎరకొట్టేశాడు. కమల్ హాసన్ గారి విక్రమ్ సినిమా చూసిన తర్వాత సౌండ్ గురించి మనం ఎట్లా మాట్లాడుకున్నామో అలా మాట్లాడుకుంటాం. ఈ సినిమా చూసిన తర్వాత సౌండ్ పగిలిపోద్ది థియేటర్లో. అండ్ టెక్నికల్ క్రూ అంతా క్రేజ్ అండి. మా నవాబ్కి 2 పాటలు ఇచ్చారు అసలు, రిచ్ అండ్ ఇందాక మీరు చూసిన సాంగ్, ఇది ఇంకా రిలీజ్ కాలేదు, ఇట్స్ గోన్ బి అవుట్ సూన్. అండ్ మధుబాల గారు అండ్ ఆదిత్య మెనన్ గారు ఈ సినిమాలో ఉండడం వల్ల ఈ సినిమా ఇంకొక లెవెల్కి పెరిగింది. ఎందుకంటే వీళ్ళతోటి కెరియర్ స్టార్టింగ్లోనే వీళ్ళతోటి ఇంత పెద్ద యాక్టర్స్ తోటి పర్ఫామ్ చేయడం అనేది టెన్షన్తో పాటు ఇన్స్పిరేషన్ ఉండేది, మోటివేషన్ ఉండేది, ఎలా అన్నా చేద్దామని చెప్పేసి. సో చాలా ఫ్రీగా ఉండేలాగా చేశారు. సో అండ్ మా తమ్ముడు డైరెక్టర్ ఫస్ట్ సినిమాకి మామూలుగా జనరల్ ఏదో ఒకటి సినిమా తీసేసామా, ఓకే ఫస్ట్ అయితే ఒక సినిమా తీసాం కదా, ప్లాట్ఫామ్ వచ్చేసింది కదా, దాని తర్వాత కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దాం అనే దీంట్లో ఉంటారు. కానీ ఇట్లాంటి యాక్షన్ డ్రామా తీయాలంటే అంత ఈజీ విషయం కాదు. ఇంత పెద్ద యాక్టర్స్ని హ్యాండిల్ చేస్తూ, ఇంత క్రూని హ్యాండిల్ చేస్తూ ఇలాంటి హై వోల్టేజ్ ఉన్న యాక్షన్ డ్రామా తీయడం అనేది మామూలు విషయం కాదు. అండ్ ఈ సినిమా తర్వాత అయితే మావాడు మంచి యాక్షన్ డ్రామా, యాక్షన్ డైరెక్టర్ కేటగిరీలోకి అయితే వచ్చేస్తాడంటే, నేను యాజ్ అన్ యాక్టర్గా నేను పర్సనల్గా కెరియర్ స్టార్టింగ్లో ఇట్లాంటి సినిమా తోటి నేను పడిన కష్టాన్ని నేను నాకంటూ ఒక ఐడెంటిటీ క్రియేట్ చేసుకుందాం, నాకంటూ ఒక బార్ సెట్ చేసుకుందాం, దీని తర్వాత నుంచి నా దగ్గర నుంచి ఏదైనా సినిమాలు వచ్చినప్పుడు
ఎక్స్పెక్టేషన్ ఉండాలి అని చెప్పేసి దీంట్లో చాలా కష్టపడ్డానండి. అండ్ అది February 2 మీరు చూసినప్పుడు మీరు ఖచ్చితంగా ఆ క్యారెక్టర్ నేను జస్టిస్ చేశారని మీరు ఫీల్ అవుతారని నేను నమ్ముతాను. అండ్ మావాడు మా మచ్చ అసలు మడత పెట్టావు కదా రాజా కుర్చీని. కార్లో వస్తున్నప్పుడు ఏమో ఎట్లా మాట్లాడినాడు. అసలు డార్లింగ్ అండి మావాడు అసలు ఎప్పుడు ఫేస్ లో నవ్వు మొహం ఉంటా ఉంటుంది. PMA అని ఒకటి ఉంటుంది, పాజిటివ్ మెంటల్ యాటిట్యూడ్. మావాడికి అది క్యాప్షన్ పెట్టాలి. ఎప్పుడు ఏం చూసినా నవ్వుతానే ఉంటాడు. అంటే లోపల ఏదో అనుకుని నువ్వు నవ్వుతావా అంటే కాదు, అది కూడా కాదు. అసలు ఏం పాజిటివిటీ అంటే అంటే సినిమా డిజైన్ చేస్తున్న దగ్గర నుంచి సినిమానే మోటివేట్ చేసింది మా వాడిని. అండ్ లాక్కొచ్చేసాను సినిమాలోకి. అండ్ ఇప్పుడు సినిమా వదలట్లేదు, చాలా దగ్గరగా తీసుకున్నాడు. అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా మీరు చూస్తున్నారు పోస్టర్స్ దగ్గర నుంచి చాలా డీటెయిల్డ్ గా అన్ని వర్క్ చేసాం మేము. సో సినిమా కూడా అలానే వస్తుంది. ఈ సినిమా తర్వాత నీకు రెస్పెక్ట్ రావాలని, నీకు పైసలు రావాలని, ఈ సినిమా తర్వాత రవి కస్తూరి కాకుండా గేమ్ ఆన్ ప్రొడ్యూసర్ అని పిలుస్తారని నేను చాలా కాన్ఫిడెంట్ గా మచ్చ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కిరీటి అండ్ వసంతి. అండ్ మీ వల్ల అసలు మజా వచ్చింది స్క్రీన్ లో. రాహుల్ గా సెట్ దమ్ము దమ్ము దమ్ము. అండ్ నేహా సోలంకి పాప ఇందాక సాంగ్ లో చూశారు కదా, మన మీకు బిల్లాలో అనుష్క గుర్తొచ్చిందా కొంచెం అన్నా? సో సినిమాలో క్రేజీ చేసిందండి. అంటే ఇట్లాంటి క్యారెక్టర్ చాలా ఈజీ క్యారెక్టర్ కాదు. అంటే ఏదో హీరోయిన్ అంటే ఏదో వచ్చి చేసి సాంగ్స్ కి సీన్స్ కి వాడటంలా కాకుండా తిన అసలు ఆల్మోస్ట్ నెక్ టు నెక్ హీరోకి కంపీట్ చేసేలాగా ఉంటుందండి తిన క్యారెక్టర్. మీకు ఓవరాల్ గా చూస్తే చాలా పవర్ ప్యాక్డ్ సినిమా. అండ్ అండ్ సెకండ్ రాబోతుంది. మీరు ఏమున్నా కూడా వదిలేసి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ ని మాత్రం ఎంజాయ్ చేయండి. మీరు ఖచ్చితంగా డిసప్పాయింట్ అవ్వరు. జోబులో నుంచి ఫోన్ బయటికి తీయరు. అది నేను 100% చెప్తానండి. థ్యాంక్ యూ సో మచ్. ప్రీ రిలీజ్ లో మళ్ళీ కలుద్దాం. గేమ్ ఆన్. Superb. Thank you so much. సైకలాజికల్ గేమ్స్లో అంటే ఇది కొత్తగా అంశమా ఏంటా అనేది ఒకటి అర్థం కాలేదు. దాని గురించి చెప్పండి. ఈ మధ్య పబ్జి గేమ్స్, రకరకాల గేమ్స్లో చాలా ఉన్నాయి. అందులో ఇది ఏ టైప్ గేమ్? ప్రొడ్యూసర్ ఆస్ట్రేలియా కదా, డైరెక్టర్ ఇక్కడ ఇండియాలో కథ తీసుకున్నారా, ఆస్ట్రేలియాలో కథ తీసుకున్నారా? కొంచెం క్లారిటీ. ఎలా తయారైంది కథ? కథ ఎలా తయారైందంటే ఒక మంచి స్క్రిప్ట్, కమర్షియల్ ఆస్పెక్ట్స్ ఉన్న దాంట్లో ఒక న్యూ ఏజ్ కాన్సెప్ట్ పెడదామని స్టార్ట్ చేసాం. సో అది గేమ్ వేలో ఉంటే ఎలా ఉంటుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బిగ్ బాస్ హౌస్ ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది చూడటానికి. సో అట్లాగా వీడిని ఒక గేమ్ లో పెట్టి వీడు ఏం చేస్తున్నాడు, వీడి టాలెంట్ ఏంటి, వీడు స్టాట్స్ ఏంటి, వీడి పవర్ ఏంటి, మైనస్లు ఏంటి అనేది చూసుకుంటూ ఎందుకు ఆ గేమ్ లో ఎంటర్ అయ్యాడు, ఆ గేమ్ లైఫ్ ని ఎలా టర్న్ చేస్తుంది అనే దాంట్లో ఉంటుంది సార్. అండ్ ఆస్ట్రేలియా, ఇండియా అలా ఏం లేదు సార్. ఇది యూనివర్సల్ కాన్సెప్ట్ ఇది. సో అంతే. ఇంకేమన్నా అంటే ఇప్పుడు అప్కమింగ్ హీరో అంటే ఇది ఒక మాస్ గా, ఒక యాక్షన్ గా, అంటే ఒక ఎస్టాబ్లిష్ హీరోకి ఉండాల్సిన వేలో చేశారు. అంటే ఏంటి ఆ డేర్నెస్ ఏంటి? ఎందుకంటే తేడా వస్తే ట్రోలింగ్ ఈ కైండ్ ఆఫ్ కూడా బాగా జరుగుతుంది. మీ డేరింగ్ కారణం ఏంటి ఈ యాక్షన్ చేయడానికి కానీ, ఈ బోల్డ్ కంటెంట్ కానీ డైరెక్టర్? అంటే ఎందుకు చేయకూడదు అని అంటాను సార్. అతనికి అంత స్కోప్ ఉన్నప్పుడు, అంత టాలెంట్ ఉన్నప్పుడు ఎందుకు చేయకూడదని. అండ్ ట్రోల్ చేసే వాళ్ళు ఎలాగో చేస్తారు, బాగున్నా లేకపోయినా ఎవరినైనా చేస్తారు. అండ్ ఇందులో మీరు సినిమా చూసినప్పుడు అందరికి నచ్చుతుంది సార్. డెఫినెట్ గా అప్రిషియేట్ అయితే చేస్తారని నేను అనుకుంటున్నాను. సో అంత క్రింజ్ ఉన్న సినిమా కాదు ఇది. అండ్ బోల్డ్నెస్ అంటే కొత్తగా ఏదైనా చూపించినప్పుడు ఎప్పుడైనా బోల్డ్ గానే ఉంటది. సో కొంచెం మాసీగా వెళ్దాము, అందరికి నచ్చే విధంగా వెళ్దాము అనేది. ప్లస్ ఇందులో మేజర్గా ఏంటంటే క్యారెక్టర్స్ అందరూ చాలా గ్రే ఉంటారు, చాలా రాడికల్ ఉంటారు. సో వాళ్ళు ప్రేమలో పడినప్పుడు కూడా అది చాలా ఎక్స్టెంట్కి వెళ్తుంది. సో అలాంటి క్యారెక్టర్స్ సినిమాలో మీకు పరిచయం అయ్యి వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు మీకు ఏది అవుట్ ఆఫ్ ద ప్లేస్ అని అనిపించదు. సో అది ఆ కేర్ తీసుకున్నాం సార్. రొమాన్స్ కానీ, లిప్ లాక్ కానీ ఓవర్ డోస్ అనిపించినాయి. లేదండి, మీకు ఇందులో అలా అనిపించచ్చు, కానీ సినిమా చూసేటప్పుడు మీకు నీట్ గానే అనిపిస్తుంది. సిచ్యువేషన్ తగ్గట్టే వస్తుంది. హాయ్ గీత. హాయ్. మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు, ఆల్రెడీ రథం చేస్తున్నారు కదా. సో దీంట్లో కొంచెం యాక్షన్ ఎక్కువ ఉంది. యాక్షన్ అవి కొద్ది మాస్ ఎలిమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. సో ఎలా ప్రిపేర్ అయ్యారు, ఎంతగా ఇచ్చేసారు? అంటే నేను చిన్నప్పటి నుంచి మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ చేశానండి గట్టిగానే. కానీ ఈ మూవీలో
రథంలో చేసినట్టు చేయలేదన్నమాట. అందులో గట్టిగా హెవీగా రోప్స్ వాడి అంతా కొంచెం అన్‌రియలిస్టిక్ ఉంటాయన్నమాట ఫైట్స్. ఇది మీకు చూస్తే మీకు ఖచ్చితంగా అంటే ఓవర్‌గా చెప్పట్లేదు. ఖచ్చితంగా ఒక హాలీవుడ్ సీక్వెన్స్ చూసినట్టు అనిపిస్తది. సినిమాలో 6 ఫైట్‌లున్నాయి. 6 ఫైట్‌లు సిట్యుయేషన్‌కి తగ్గట్టే ఫైట్‌లన్నమాట. దాంట్లో ర్యాండమ్‌గా మీకు ఫైట్‌లు రావు. మీరు ఒక దాంట్లో మిమ్మల్ని ఏదైనా రెచ్చగొట్టిన తర్వాత సిట్యుయేషన్‌లో పడిన తర్వాత మీరు ఎలా రియాక్ట్ అవుతారో అలాగే రియాక్ట్ అవుతాడన్నమాట. సిట్యుయేషన్ తగ్గట్టే ఉంటాయి. సో, ఇట్ వాస్ కైండ్ ఆఫ్ ఈజీ. అంటే స్కిల్స్ ఉన్నప్పుడు దాన్ని ఒక న్యాచురలిస్టిక్ వేలో తీసుకున్నప్పుడు ఇంకా అది చాలా వర్కౌట్ అవుతది. అండ్ కష్టపడినైతే చాలా కష్టపడాను. ఇందాక మీకు చెప్పినట్టు ఈ కెరియర్ ఈ స్టార్టింగ్‌లో కొంచెం గట్టిగెళ్దాం. నాకంటూ ఒక ఐడెంటిటీ సెట్ చేసుకోవాలి. ఒక యాక్షన్ హీరోగా నాకంటూ నా టాలెంట్‌ని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి చాలా కష్టం చేశాను. అంటే ఫస్ట్ సినిమానే యాక్షన్ బానే ఉంది. యాక్షన్ అయ్యి ఉన్నాయి. దీంతో పాటు కొంచెం అడల్ట్ కంటెంట్ లాగా అనిపించింది సాంగ్‌లో. అది ఓన్లీ సాంగేనా? లేకపోతే అది కూడా కంటిన్యూ అవుతుందా సాంగ్ సినిమా మొత్తం? సార్ అడల్ట్ కంటెంట్ అయితే ఏం లేదు సార్. రొమాన్స్ ఉంది. థెల్ కిస్ వెన్ దే లవ్ ఈచ్ అదర్ యూ ఎక్స్‌ప్రెస్ ఇట్ ఇన్ ఎ వే ఆఫ్ కిస్సింగ్. అండ్ అది సూపర్ సిట్యుయేషన్‌లో వస్తది సార్. అది ఇట్స్ నాట్ గోయింగ్ టు బి లైక్ కావాలని పెట్టాం. ఇదేదో ఉండాలి గదా! రొమాన్స్ ఉంటే టికెట్లు తెగుతాయి. లేకపోతే జనాలు వస్తారు. లేకపోతే యూత్‌ని అట్రాక్ట్ చేయడానికి, యూత్‌ని పుల్ చేయడానికి అట్లాంటి స్టంట్లు అయితే చేయలేదు సార్. సినిమా ఓవరాల్‌గా ఉండదు. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి చాలా మంచి ప్లేస్‌మెంట్స్‌లో ఉంటదన్నమాట. కరెక్ట్‌గా ఓకే. నైస్ అనే ఫీల్‌లో ఉంటదన్నమాట. అంటే డైరెక్టర్. అంటే గేమ్ షోస్ ఇప్పుడు 'బిగ్ బాస్' వచ్చిన తర్వాత చాలా గేమ్ షోస్ ఇది ఇంట్రెస్ట్ పెరిగింది జనాలకి. కొద్దిగా సేమ్ టైం కొంచెం ఇది కూడా ఉంది. సో మీకు ఇన్స్పిరేషన్ ఏంటి? యాక్చువల్లీ ఈ గేమ్ ఆన్ చేసుకుని గేమ్‌ని ఒక కంటెంట్‌గా తీసుకొని ఇన్స్పిరేషన్ అయితే ఏం లేదండి. సినిమా స్టార్టింగ్ నుంచి ఒక మంచి కథ రాయాలనేది ఒకటే. అండ్ మేము రాసిన తర్వాత స్క్విడ్ గేమ్స్ అనేది ఒకటొచ్చింది. సో, అది వచ్చినప్పుడు నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఓవర్‌నైట్ 180 కంట్రీస్‌లో అది టాప్ అయింది. సో, ఓకే. పర్లేదు మన థాట్ ప్రాసెస్ కూడా బానే ఉందనుకోని హ్యాపీగా ఫీల్ అయ్యాము. కానీ దానికి దీనికి కూడా ఏం సంబంధం ఉండదు సార్. ఇది కొత్తగుంటుంది. ఒక మంచి వరల్డ్‌లో ఉంటుంది. అలా అని గేమ్ రిలేటెడ్ అంటే ఏదో ఆ ఇంటర్ఫేస్‌లు అవి ఇవి అలా గూడా ఏముండదు. మన న్యాచురల్ ఎమోషన్స్ కి తగ్గట్టే ఉంటుంది. చాలా ఈజీగా అర్థమైపోయేటట్టుంది. క్యారెక్టర్స్‌తో కనెక్ట్ అవుతారు మీరు. ఒక రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్ అనేది. అంటే ఇప్పుడు నేను కూర్చుంది కూడా గేమ్ అవ్వచ్చు. ఎవరో నాతోటి టాస్క్ చేపించొచ్చు. సో, ఇట్లాంటి రియలిస్టిక్ వరల్డ్‌లో ఉంటుంది సార్. యాహ్! రవి గారు బ్రో మీ స్పీచ్ చాలా ఇంప్రెసివ్‌గా ఉంది. చాలా ఈజీ అంటే ఇప్పుడు సినిమాలు అంటే కొత్త ప్రొడ్యూసర్‌లు కానీ, కొత్త సినిమాలు వచ్చేటప్పటికి మార్కెట్ చాలా డిఫికల్ట్ ఉంది. పెద్ద పెద్ద సినిమాలకే చాలా టఫ్ ఉంది. కానీ మీరు చాలా సింపుల్‌గా మచ్చా కోసం చేశాను, ఫ్రెండ్ కోసం చేశాను అన్నట్టుగా స్పీచ్ ఉంది. సో మీకు రియల్‌గా ఎలా వర్కౌట్ అయింది? అంటే కొంచెం చూస్తే కాస్ట్‌లీగానే ఉంది ఫిల్ము. సో మీకు మార్కెట్ ఎలాగానే అంటే మనం ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ చేయాలని చెప్పి నేను సినిమా చేయలేదండి. సో ఏంటంటే అంటే ఎవరి దగ్గరైనా పైసలు ఉన్నప్పుడు ఆ పైసలతోటి నలుగురు బాగుపడితేనే అందరూ ముందుకెళ్తారు. సో ఫస్ట్ ఇంటెన్షన్ అది. దాని తర్వాత బిజినెస్ అనేది మనం అన్ని కరెక్ట్‌గానే ఉంటే దేవుడే ఇస్తాడండి మిగతాయన్ని. సో థ్యాంక్ యూ సార్. ప్రొడ్యూసర్ గారు అంటే నమస్తే సినిమా నమస్తే అండి. సినిమా ప్రొడక్షన్ కానీ బిజినెస్ కానీ చాలా అన్సర్టనిటీ ఉంటుంది. సో ఆస్ట్రేలియాలో కూల్గా ఉండి ఆ, ఈ ఈ సినిమా అంటే ఇట్లాంటి అన్సర్టనీలో సినిమా చేయాలని ఎందుకు అనిపించింది? ఫ్రెండ్ కోసం చేసావా లేకపోతే ప్యాషనా సినిమా ప్రొడక్షన్ అనేది? ఫ్రెండ్ కోసం అనేది ఓకే అండి. బట్ అంటే స్టోరీ నార్మల్‌గా మనం రెగ్యులర్‌గా నేను నార్మల్‌గా ఒక సినిమా అంటే మాకు ఆస్ట్రేలియాలో ఫ్రైడే వచ్చిందంటే సినిమాకి వెళ్ళిపోతాం మేము. సో అన్ని రొట్ట సినిమాలన్నీ చూసి అరే ఒక మంచి స్టోరీ ఉన్నది కదా! ఎందుకు చేయొద్దు మనము అని చెప్పి స్టార్ట్ చేశాము. సో ఫ్రెండ్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ అయితే ఎప్పుడైతే స్టోరీ వచ్చిందో స్టోరీ అనేది అన్నిటిని టాప్ చేసేసింది అన్నట్టు. సో కంటెంట్ ఉన్నప్పుడు బ్యాక్ స్టెప్ ఎందుకు తీసుకోవాలని చెప్పేసి ముందుకొచ్చి చేసేసాను. గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సార్. నేహ నమస్తే. నమస్తే. నేహ ఎలా And- ఉన్నారు? Fine, Neha. So, what was first reaction when director came to you and narrate your character? What was the workshop you do for the character, and what was the toughest moment in the shoot? टफेस्ट स्मोकिंग. Okay. हाँ, मैंने फर्स्ट टाइम स्मोक किया है एंड मुझे कथा చాలా బాగుంది. ద క్యారెక్టరైజేషన్ ఇస్ వెరీ న్యూ బికాజ్ నేను ఇప్పటిదాకా
క్యారెక్టర్ చేయలేదు ఈ టైప్లో. సో ఇట్ వాస్ వెరీ న్యూ, వెరీ एक्साइटिंग. आई वाज सो एक्साइटेड एंड नर्वस ऑल्सो बिकॉज इट वाज लाइक कि बहुत सारा किसिंग है, रोमांस है, स्मोक करना है, स्विमिंग करना है, मतलब पानी से मुझे फोबिया है. तो आई वाज लाइक ओ गॉड कैसे होगा. देन डायरेक्टर, he made it like look so easy for me. He was like, no, we'll do workshop, I'll teach you how to smoke cigarette, how to hold it like a pro. So he he only taught me everything, like everything. So it was very great experience, lifetime. One of the guys telling that you have the better chemistry with the director than hero. Can you Huh? elaborate that? Huh? Of course. Acha. Yeah. Okay, Aditya sir. నమస్తే అండి. Namaste. You played different roles before. What was the trigger point to accept this role? I've always wanted to be part of something which తెలుగులో మాట్లాడచ్చు కదా. ఏం కదా అంటే చాలా డిఫరెంట్ క్యారెక్టర్స్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తుంటాను. సో ఈ కథలో కొంచెం నాకు ఎక్స్ప్రెషన్స్ కానీ ఎమోషన్స్ రకరకంగా చేయడానికి ఒక అవకాశం దొరికింది. అండ్ దీంట్లో వీడు మంచివాడా చెడ్డవాడా అని తెలియదు లాస్ట్ దాకా. ఇప్పుడు ఇందాక ఏదో మాట్లాడుతున్నప్పుడు చెప్పారు కదా, దీంట్లో హీరో ఎవరు విలన్ ఎవరు అని తెలియదు. సో నా క్యారెక్టరు ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్. అంటే దాని గురించి ఎక్కువ మాట్లాడితే ఆ కథ తెలిసిపోద్ది, అందుకే చెప్పలేను. కానీ ఇట్స్ గాట్ అ లాట్ ఆఫ్ షేడ్స్ ఇన్ ఇట్. కొన్నిసార్లు వీడు మంచివాడుగా ఉంటాడు, చెడ్డవాడుగా ఉంటాడు. సో వాట్ ఈస్ ద ఫైనల్ క్యారెక్టరైజేషన్ అనేది సినిమా చూస్తున్నప్పుడు తెలుస్తుంది. చాలా తక్కువ సినిమాలు చేస్తుంటారు, ఎందుకని? అలా కాదు, చేస్తే మంచి సినిమాలో చేయాలి అని ప్రయత్నం చేస్తుంటే చాలా సినిమాలు వస్తాయి. బట్ ఇంకోటి ఐ డూ డిఫరెంట్ లాంగ్వేజెస్ కదా, ఇది తెలుగు కాకుండా హిందీలో చేస్తున్నాను, కన్నడ చేస్తున్నాను, తమిళ్ చేస్తున్నాను. సో అంతా స్ప్రెడ్ చేసి చేస్తున్నప్పుడు కొన్ని సినిమాస్ చేయగలను. థ్యాంక్ యూ అండి. దయానంద్ గారు, ట్రైలర్ చూసినప్పుడు మధుబాలది చాలా సర్ప్రైజింగ్ క్యారెక్టర్ కనిపించింది, సర్ప్రైజింగ్ ఎలిమెంట్ లాగా. సో కెన్ యూ ఎలాబరేట్ అబౌట్ ద మధుబాలస్ క్యారెక్టర్? తను సర్ప్రైజింగ్ క్యారెక్టరే అండి, సో రివీల్ చేయకూడదు అది ఎక్కువ. బట్ తనని ఒక మంచి కొత్త లుక్ లో చూస్తారు, ఒక అప్ ఫ్యాషన్ వేలో. సో తను ఒక సర్ప్రైజింగ్ క్యారెక్టర్ అండి తన మూవీలో. అది ఎవరు ఏంటి ఎలా అనేది సినిమాలో రివీల్ అవుతుంది అది. సో నేను రివీల్ చేయొద్దని అనుకుంటున్నాను ఇప్పుడు. ఆదిత్య గారు, హాయ్ అండి, మై సెల్ఫ్ హేమమాలిని. హాయ్ హేమమాలి గారు, Yeah. చెప్పండి. సో చాలా సర్ప్రైజింగ్ గా మీరు ఇప్పుడు దాకా చాలా రోల్స్ చేశారు, కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది అండ్ విలన్ టైప్ కానీ ఇలా చాలా ఎక్కువ కనిపించినాయి. ఇందులో కూడా మీరు కొంచెం డిఫరెంట్ గానే ఉన్నారు. వాట్ ద ఎలిమెంట్ మేక్ సర్ప్రైజింగ్ ఈజ్ యువర్ సింగింగ్ పీకే సార్ సాంగ్. సో ఆ సాంగ్ ఇఫ్ పాసిబుల్ ఇప్పుడు ఒకసారి మా అందరి కోసం పాడతారా? ప్రేమంటే సులువు కాదురా, అది నీవు గెలవలేవురా. థ్యాంక్ యూ సో మచ్ అడగంగానే Thank you so much. పాడినందుకు. అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ ప్రాజెక్ట్స్ ఆల్సో. అండ్ ఇందులో చాలా సర్ప్రైజింగ్ గా కూడా కనిపించారు. టిల్ మీరు ఇందాక అన్నట్టుగానే లాస్ట్ వరకు మీరు విలనా కాదా అన్నది మేము వేచి చూడాలి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ దయానంద్ గారు, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా మంది యంగ్ టాలెంట్స్ వస్తున్నాయి ఈ మధ్య కాలంలో, యంగ్ డైరెక్టర్స్ వస్తున్నారు. అంటే ఇది చూడంగానే ఓకే ఈయన డైరెక్టర్ అన్నట్టుగా అయితే నాకు అనిపించింది. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఇంత యంగ్ టాలెంట్ ఇంత మంచి మూవీని తీస్తారని చెప్పి. కాంప్లిమెంటే కదండి. ఎగ్జాక్ట్లీ కాంప్లిమెంటే. సో అంటే మీ బ్రదర్ తోటే మూవీ తీశారు కదా, వై అంటే మీ బ్రదర్ తోటే తీయాలని అనుకున్నారా లేదా ఇంకెవరినన్నా థాట్ అనుకుని లేదా? లేదండి, ఫస్ట్ నుంచి గీత్ తోటే తీద్దామనే ప్లాన్. అండ్ చాలా మంచి యాక్టర్, మీరు చూస్తారు మూవీలో ఎన్ని షేడ్స్ ఉన్నా చాలా బాగా క్యారీ ఆఫ్ చేశాడు అది. సో ప్లస్ సింక్ ఉంటుంది కాబట్టి మేమందరం ఒక ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా వి డిడ్ ఇట్. హీరోయిన్ గారు, Hello, dream girl. థ్యాంక్ యూ. అండ్ యూఆర్ ఆల్సో లుకింగ్ సో క్యూట్ Thank యాక్చువల్లీ. you. సో మీరు ఈ రోల్ మీ దగ్గరకు వచ్చినప్పుడు వాట్ ఎలిమెంట్ లైక్స్ యూ ఫస్ట్? ఏది బాగా నచ్చింది కథలో? విచ్? The attitude. ఓ Tara ka jo attitude is like badass. ఓకే, Yeah. ఆల్ ద వెరీ బెస్ట్. Thank you. హలో దయానంద్ గారు. హాయ్.
వెన్ యూ ఇది ఫస్ట్ యాక్షన్ డ్రామాగా అనుకుని ఒక గేమ్ లాగా స్క్రీన్ ప్లే తీస్తే బాగుంటుంది అనుకుని చెప్పారు. బట్ వెన్ యూ డ్రాఫ్ట్ అ స్క్రీన్ ప్లే విత్ అ గేమ్ ఫార్మాట్, ఎమోషన్స్ యాక్చువల్లీ కొంచెం మెకానికల్గా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఐ మీన్ Right. ఒక ఫార్ములా లాగా అయిపోతుంది ద స్ట్రక్చర్ వైజ్. సో హౌ డిడ్ యూ ఎన్షూర్ దట్ ఎమోషన్ ఉంటుంది అండ్ యెట్ ఇట్ విల్ ప్రోగ్రెస్ లైక్ ఐ థింక్ క్యారెక్టర్ డ్రివెన్ ఫిల్మ్ ఇది. క్యారెక్టర్స్ పట్టి స్క్రీన్ ప్లే వెళ్తూ ఉంటుంది. సో గేమ్ ఇస్ అ కాన్సెప్ట్ ఆఫ్ ద ఫిల్మ్, బట్ క్యారెక్టర్ డ్రివెన్ ఉన్నప్పుడు ఆ ఎమోషన్స్ అవన్నీ మెకానికల్ గా కాకుండా రియలిస్టిక్ గానే ఉంటాయి. సో యా, మేజర్ గా ఫస్ట్ పార్ట్ ఇస్ ది ఎమోషన్స్ అండ్ హౌ ద క్యారెక్టర్ వుడ్ రియాక్ట్ టు అ సిచ్యువేషన్, అండ్ దెన్ కమ్స్ ద గేమ్. సో ఆ గేమ్ని ఇంటర్ప్రెట్ చేసేటప్పుడు ఎనీ పర్టికులర్ విజువల్ టెక్స్చర్ ఆర్ ఏదైనా విజువల్గా హౌ డిడ్ యూ ఇమాజిన్ ఇట్ దట్ ఒక గేమ్ ఫామ్లో తీస్తుంటే ఆ గేమ్ టెక్స్చర్ కూడా విజువల్గా కనపడాలి కదా? ఐ మీన్ ఒక గేమ్ ఆడుతున్నారు అనేది ఎనీథింగ్. అదే మీరు ఇమాజిన్ చేసినట్టు ఉండదు ఇది. సో ఇది కొత్తగా ఉంటుంది, రియలిస్టిక్ గా ఉంటుంది, చాలా సింపుల్ గా అందరికి అర్థమయ్యి కనెక్ట్ అయ్యేటట్టు ఉంటుంది. సో అలాంటి ఇంటర్ఫేస్లు అట్లాంటివి ఏం లేవు. అండ్ వీ ఆల్సో టుక్ సమ్ రెఫరెన్సెస్ ఫర్ ద బ్యాక్ డ్రాప్ అండ్ స్క్రీన్స్ కానీ అవి ఇవి మీరు చూసినప్పుడు విల్ అండర్స్టాండ్. సో రెఫరెన్సెస్ తీసుకొని కొన్ని మా డిఓపి ప్రొడక్షన్ డిజైన్ మేమందరం కలిసి వర్క్ చేసాం. గీత్, all the best, Geet. Thank you so much. I mean, working with family and friends is of course joyful and enjoyable, but filmmaking అనేది చాలా stress తో కూడుకున్న atmosphere లో ఉంటుంది. I mean, there's a lot of pressure behind it too. So sometimes working with friends, frustrations అవన్నీ కూడా డైరెక్ట్ గా చూపించుకోవాలి and all. Was it a little uncomfortable? ఇల్లు గడప దాటిన తర్వాత మొత్తం అక్కడ అంత వదిలేసి వచ్చేస్తాడు, ఉతికి ఆరేస్తాడు. అన్నయ్య లాంటిది ఏం ఉండదు అక్కడ, స్క్వీజ్ చేయడమే. అండ్ అట్లా ఉన్నాడు కాబట్టి ఐ థింక్ ఇట్ కేమ్ అవుట్ వెరీ ప్రొఫెషనల్. అండ్ యునో వెన్ వి సెట్కి వెళ్ళిన తర్వాత వి బికమ్ లైక్ అ డైరెక్టర్ అండ్ యాక్టర్. అండ్ వాట్ వీ నీడ్ ఇప్పుడు అంటే వీ హ్యావ్ టు డూ ఇట్ విత్ ద బడ్జెట్ అండ్ పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు. సో వీ కాంట్ టేక్ అవర్ ఓన్ టైం టు అంటే ఓన్ టైం తీసుకొని మనం అంత వీ కాంట్ డూ దట్. కాబట్టి ఆన్ పాయింట్ తీయాలి, కాబట్టి ఆన్ పాయింట్ ఉండాలి. అంటే మా తమ్ముడు కాబట్టి బెస్ట్ థింగ్ ఏంటంటే చాలు అర్థమైపోద్ది అనమాట, బాగుందా బాగాలేదా, ఇంకా చేయాలా తగ్గించాలా అని చెప్పేసి. సో మీటర్ సెట్ అయిపోయింది కాబట్టి ఇట్ వాస్ వెరీ ఈజీ. అండ్ లైక్ యూ ఆస్క్డ్, అది ఇంట్లో నుంచి గడప దగ్గర ఆగిపోతాం. Arvind. Hi, bro. Hi. Unlike something like Harom Hara, where you have a lot of budget and a lot of big people are investing big money into it, you have to make film like Game On with a lot of limitations. So how did you visually interpret the stories, and how did you not let the limitations in terms of budget or any other external factors affect the visual quality? In first place, creativity has no bounds, bro. Okay, Exactly. so no budget, nothing. With no budget also, we can make a great films. And one more thing is like Dayanand is a visual director. Okay, working with him is very easy for me. Like he has all the visual references and how he need the films and all, from the production design to shot making and everything. So it's very easy to collaborate with Dayanand. And also like even the producer has no limits, bro. Like he gave everything whatever we needed. Like he never said no for anything. So all the best. గీత్, హాయ్ బ్రో. హాయ్. మీ యాటిట్యూడ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. నా క్వశ్చన్ ఏంటంటే సైకలాజికల్ గేమ్ అన్నారు కదా, Right. మాక్సిమం సాంగ్ మొత్తం మమ్మీ డాడీ గేమే కనిపించింది. సో కామన్ ఆడియన్స్ కి, మాస్ ఆడియన్స్ కి అవి ఉండాలని పెట్టారా, లేదంటే మీకు స్టోరీ రివాల్వ్ చేయడానికి పెట్టారా? యాక్చువల్గా మీరు చూసిన సాంగ్ లో అయితే మమ్మీ డాడీ గేమే ఉంటుంది అనమాట, కానీ ఇది సినిమా మొత్తం ఉండదు అనమాట. దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ. ఇట్స్ లైక్ వెన్ దే గో ఆన్ ఫర్ వెకేషన్ అండ్ దే షేర్ దట్ ఇంటిమేట్ టైమ్ విత్ ఈచ్ అదర్. సో అలా ఉంటుంది. కానీ సినిమా ఓవరాల్గా అయితే అది ఉండాలి కదా అని పెట్టలేదు. ఇట్స్ అ ప్రాపర్ రియల్ టైమ్ సైకలాజికల్ గేమ్. ఒకటి రియల్ లైఫ్లో ఒకటి గేమ్ జరిగితే ఇందాక దయన్నట్టు ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అంటే నాకు ఎవరో మాట్లాడమంటే మాట్లాడుతున్నాను, లేకపోతే అసలు ఏంటి అని చెప్పేసి ఆల్మోస్ట్ అలాగే ఉంటుంది అనమాట. టాస్క్లు ఉంటాయి. సో ఆ ఫార్మాట్లో ఉంటుంది. క్వాహిష్ అని 2003లో ఒక సినిమా రిలీజ్ అయింది. అందులో 17 లిప్ లాక్స్ ఉంటాయి. ఓకే, అవి ఏమైనా బ్రేక్ చేసే ఛాన్స్లు ఉన్నాయా ఈ సినిమాలో? లేదు, అనేది లేదు. 17. డిడ్ యూ బ్రేక్ ద రికార్డ్? 17, నాట్ 70. క్వాహిష్. అండ్ మీరు స్మోక్
తనకి పాస్ చేశారు కదా, మీకే అడుగుతున్నా. రైట్ 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 అలా అలా పాస్ చేయాలనుకునే థాట్ ఎవరిది? అది ఎన్ని టేకులు చేశారు? థాట్ మాస్టర్ మైండ్ దయానందే. అండ్ అది నాకు తెలిసి ఐ థింక్ 2 takes లో చేసామండి. ఓకే. అండ్ Hello. ఐ జస్ట్ నో ఈట్ పోహా, యూ లుకింగ్ సో క్యూట్ నేహా. Thank you. Oh. సో మై క్వశ్చన్ ఈస్, మీరు ఈ సినిమాలో కొంచెం డిఫరెంట్ గా కనిపిస్తున్నారు కంపేర్ టు 90 ml. సో ఎలా మీరు ఈ రోల్ ని యాక్సెప్ట్ చేశారు? Because it was completely opposite which I have been doing so far, so it was very new, very, you know, a raw character, so I wanted to do it, and as an actor you should of course explore everything. Yeah. ఆల్ ద బెస్ట్ Thank సార్. you. ఎస్ సార్. గురూజీ, మీరు రానానాయుడులో చేశారు కదా, అవునండి. సో నెక్స్ట్ పార్ట్ 2 లో ఏమైనా కంటిన్యూషన్ ఉందా? ఉంది ఉంది, కంటిన్యూ అవుతుంది. అంటే సెకండ్ సీజన్ ఇప్పుడు రాబోతుంది. వెయిటింగ్. అండ్ ఇందులో కూడా మీరు సాంగ్ పాడే ప్లాట్ ఏదైతే ఉందో ఫ్యాన్స్ అందరికి కనెక్ట్ అయ్యేలా ఉంది. థ్యాంక్ యూ. అది ఎన్ని టేకుల్లో చేశారు? ఒకటే కనుక్కున్నా కదా, ఎన్నిసార్లు చేసాము? సో అంటే కండి అంతే. ఓకే సార్. ప్రొడ్యూసర్ గారు, హాయ్ అండి, నమస్తే. లాస్ట్ ఇయర్ నుంచి హెవీగా గేమ్ ఆన్ అని సోషల్ మీడియాలో బాగా కనిపిస్తుంది. అంటే మీరు రిలీజ్ చేయడానికి ఇంత లేట్ ఎందుకు అయింది? నాకే కొంచెం టైం తక్కువ అయిపోయి అక్కడిక్కడ తిరిగేసి కొంచెం చాలా ఉన్నాయండి. సో అంటే అది నా పర్సనల్ మొత్తం బయటకు రావాల్సి వస్తుంది ఇప్పుడు అవన్నీ చెప్పాలంటే. బేసిక్గా టైం సినిమా గురించి ఎక్కడ లేట్ కాలేదు, డిలే కాలేదు. పర్సనల్గా నేనే ఇక్కడ హ్యాండిల్ చేసుకుంటా, అక్కడ హ్యాండిల్ చేసుకుంటా, కొంచెం అక్కడక్కడ వీళ్ళు కూడా కొంచెం క్వాలిటీని ఎక్కడ కాంప్రమైజ్ కావద్దు అని చెప్పడం వల్ల టైం టేక్ యూర్ ఓన్ టైం అని చెప్పి అన్ని ఫినిష్ చేసుకున్న తర్వాత వెళ్దామా అని చెప్పేసి అందుకే డిలే అయిందండి. ఇప్పుడు సారీ, ఆ సోషల్ మీడియా అంటే నేను బాగా మార్కెటింగ్ అక్కడ చేస్తాను, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో యాడ్లు. సో అట్లా పెట్టేసి ఉంటాను, ఎక్కడొక్కడ వచ్చి ఉంటుంది అది. అండ్ పెప్ 2 చాలా ఎక్కువ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి, ఓకే నెంబర్ ఆఫ్ ఫిలిమ్స్. సో అది కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉండే డేట్ అది. ఓకే. అప్పుడు అదే డేట్ ను మీరు రిలీజ్ చేస్తున్నారు కదా, ఆడియన్స్ ఎక్కువ మంది వస్తారు అనుకుంటున్నారా మీరు? ఇది స్టాండౌట్ అయిపోయే సినిమా అండి అన్ని సినిమాల కంటే. సో ఆ కాన్ఫిడెన్స్ వల్లనే వేరే సినిమాలు ఎన్ని వచ్చినా సరే మాకు ఆ కాన్ఫిడెన్స్ లేకపోతే అది ఏమంటారు లెక్క ఉండదు అన్నట్టు. సో ఆ కాన్ఫిడెన్స్ వల్లనే స్టాండౌట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ వల్లనే రిలీజ్ చేసేస్తుంది. బేసిక్గా బ్లూ వేల్ సిమ్యులేటర్ అని ఒక సర్వైవల్ గేమ్ ఉంది. ఓకే. ఆ గేమ్ కి ఈ గేమ్ కి ఏమైనా ఇంటర్లింక్ ఉంది? ఏం లేదండి, అసలు ఆ సినిమా పేరు కూడా తెలియదు నాకు ఇప్పటిదాకా. సారీ. కాదు, అది ఓకే. గేమ్. అది గేమా? ఓకే, బ్లూ వేల్. గూగుల్ ఇట్ అండి. ఓకే సార్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. Yeah, hi Neha. Yeah, the trailer Hello. is promising and unique, Thank you. as well as your character role is also unique. Thank you. What kind of the roles you are interested in, and how difficult is it for you to get the roles of your choice? Could you please? See, अगर मैं तारा की बात करूँ तो it's a very हाँ. different character. Of course, I was very nervous because I was like, you know, I have not done, you know, this kind of character before. So it was Right. challenging, of course. I have done a lot of homework for this character, and the, you know, Tara's character is like mind blowing. So I was very impressed while hearing the story and the characterization. So it was of course very 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 challenging for me because I don't know pehle ki okay how to smoke and everything, so I had to do it for this film, and a lot of things which I have done for the very first time for this film only, so it was like a lifetime experience for me. So yeah. Yeah, about the difficulty of the getting the your desired roles. Difficult. See, as an actor you have to be prepared for everything, okay, for every character, and you know, you are portraying some kisi ka kya bolte hain,
పరకాయ ప్రవేశించడం. life on screen. So I think as an actor you have to be ready for everything, and it's not like ki, okay I want to do something like this only. Of course I am open for everything, every kind of character, and I am looking for heroine centric film right now, so I wanted to do like okay everything. Yeah, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ I am already doing in Hindi. कौन सा है वो नाम? It's a web series and a lot more. Yeah. I Thank can't you and all the reveal a best. bit. Yeah, thank you. Yeah, thank you. హలో దయానంద్ గారు. యా హాయ్. హాయ్. చూసాను ట్రైలర్, చాలా బాగుంది. యా థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్ టు. థ్యాంక్ యూ. 90 ml సినిమా చూసారా మీరు? లేదండి చూడలేదు. చూడలేదా? ఓకే, తను చాలా క్యూట్ అండ్ బబ్లీ రోల్ తన పార్ట్స్ కొన్ని చూసాను. యా అందుకే అడుగుతున్నాను, చూసారా ఆ సినిమా అని. తను చాలా క్యూట్ అండ్ బబ్లీగా ఉంది ఆ సినిమాలో. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ గా డిఫరెంట్ గా ఉంది. సో తననే చూస్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది? అంటే అక్కడ ఉన్నట్టు అక్కడ చాలా కూల్ గా బబ్లీగా గర్ల్ ఫ్రమ్ నెక్స్ట్ డోర్ లాగా ఉంటది ఆ సినిమాలో, కానీ ఇక్కడ చూస్తే చాలా వైలెంట్ గా యాటిట్యూడ్ తో ఉంది కదా. సో తనని చూస్ చేసుకోవాలి అని ఎందుకు అంటే అనిపించింది? ఆడిషన్ చేసినప్పుడు బేసిక్ గా తన పర్ఫార్మెన్స్ ఇస్ మేజర్ థింగ్ బేసిక్లీ. దాని తర్వాత తన లుక్స్ అవన్నీ. సో తను చూడటానికి బాగుంటది, పర్ఫార్మ్ చేయడానికి బాగుంటది, కాబట్టి ఏ క్యారెక్టర్ అయినా తను పుల్ ఆఫ్ చేయగలుగుతుంది అనే నమ్మకం. అంటే వర్క్ షాప్ ఏమైనా చేశారా? వర్క్ షాప్ చేసినప్పుడు నాకు ఇంకా క్లారిటీ వచ్చేసిందండి. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ జీకే మీడియా, గణేష్ అన్న, కుమార్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.